మనోహరి స్టైల్‌గా లాన్‌లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది. అప్పుడే భాగ్య ఎక్కడికొచ్చి, "మనోహరి నువ్వు బయట ఉండడం సేఫ్ కాదు. ఆయన చెప్పారు కదా! మర్యాదగా లోపలికి రా" అని పిలుస్తూ ఉంటుంది. అయితే మనోహరి భాగ్య ముఖం వైపు కూడా చూడకుండా, భాగ్య మాట అస్సలు పట్టించుకోకుండా బుక్కు చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు చెంబ అక్కడ ఉన్న బ్లాక్ మ్యాన్‌ని చూసేస్తుంది. అదేంటి, రణవీర్ భాగ్యని చంపమంటే మనోహరి వైపు గురిపెట్టి ఉన్నాడేంటి? అసలు వచ్చింది రణవీరేనా అని చెంబ అనుకుంటూ వెంటనే రణవీర్‌కి ఫోన్ చేస్తుంది. రణవీర్, ఏం చేస్తున్నావు? భాగ్యని చంపమంటే మనోహరి వైపు గురిపెట్టావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏం ఏం మాట్లాడుతున్నావు చెంబ? నేనసలు ఇంకా అక్కడికి రానేలేదు. ఇంకా ఇంట్లోనే ఉన్నాను. బయలుదేరుతున్నాను ఇప్పుడే అని రణవీర్ చెప్పడంతో చెంబ అవునా అంటూ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది ఫోన్‌లో. నువ్వు ఇంకా ఇంట్లో ఉంటే మరి ఇక్కడికి వచ్చింది ఎవరు? నిజమైన బ్లాక్ మ్యానా అంటూ చెంబ వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఇంక వెంటనే "ఏయ్! ఎవరు నువ్వు? ఎందుకు చంపాలని చూస్తున్నావు?" అని చెంబ మనోహరికి వినపడేలాగా, భాగ్యకి కూడా వినపడేలాగా కావాలనే గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. "ఎందుకు మనోహరి గారిని చంపాలనుకుంటున్నావు?" అని చెంబ కేకలు పెడుతూ ఉండడంతో ఇక బ్లాక్ మ్యాన్ వేషంలో ఉన్న రామ్మూర్తి వెనక్కి తిరిగి పరుగులు పెడుతూ ఉంటే మనోహరి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. బాగి కూడా చాలా షాక్ అవుతుంది. అలా బ్లాక్ మ్యాన్‌ని దూరం నుండి మనోహరి, బాగి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే ఇక మనోహరి బాగిని చంపకుండా నాకు గురిపెట్టాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆ బ్లాక్ మ్యాన్ వెళ్ళకుండా మనోహరి వైపు గురిపెట్టి ఉంటే వెంటనే చెంబ అక్కడ ఉన్న ఒక ఇటుకని చేతిలోకి తీసుకొని ఆ బ్లాక్ మ్యాన్ చెయ్యి వైపు విసిరి కొడుతుంది. దాంతో అతని చేతిలో ఉన్న గన్ కింద పడిపోతుంది. రివాల్వర్‌ని తీసుకోవడానికి బ్లాక్ మ్యాన్ కిందకి వంగుతూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. "ఏ ఆగు ఆగు" అంటూ చెంబ, బాగి ఇద్దరూ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. "ఏవండీ, బ్లాక్ మ్యాన్ అండి, బ్లాక్ మ్యాన్" అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. "రేయ్ ఆగరా" అంటూ అమర్ కూడా పట్టుకోవడానికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటే ఈ లోపలే బ్లాక్ మ్యాన్ ఆ రివాల్వర్‌ని తీసుకొని గోడ దూకి పారిపోతూ ఉంటాడు. అమర్ పట్టుకోలేకపోతాడు. "బాగి, నీకైతే ఏమీ కాలేదు కదా" అని అమర్ అడుగుతూ ఉంటే మనోహరి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. "ఏమీ కాలేదండి" అని బాగి చెప్తూ ఉంటే మనోహరి, "నీకు కూడా ఏమీ కాలేదు కదా" అని అమర్ అడుగుతాడు. "ఏం కాలేదు" అని మనోహరి చెప్తుంది. "ఏవండీ, మీరు రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే ఈ పాటకి బ్లాక్ మ్యాన్ మనోహరి గారిని చంపేసి ఉండేవారండి" అని బాగి చెప్తుంది. "మనోహరి, నీకెన్నిసార్లు చెప్పాలి బయటికి రాకూడదని? నువ్వెందుకు బయటికి వచ్చావు" అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. "అయ్యో, బ్లాక్ మ్యాన్ నేరుగా సరాసరి ఇలా లోపలికే వస్తాడని నేను అసలు అనుకోలేదు అమర్. ఇంకెప్పుడు రాను" అని మనోహరి చెప్తుంది. "లక్కీగా ఎవరికి ఏమీ కాలేదు. యాదమ్మ, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు, జాగ్రత్త" అని అమర్ చెప్తాడు. రాథోడ్, బ్లాక్ మ్యాన్ తప్పించుకున్నాడు. సీసీ ఫుటేజ్‌ని నా ల్యాప్‌టాప్‌కి పంపించేసేయ్ అని అమర్ చెప్తూ ఉంటాడు. తర్వాత చెంబ, మనోహరి, లక్కీగా నాకు డౌట్ వచ్చి రణవీర్‌కి ఫోన్ చేశాను కాబట్టి నేను నిన్ను కాపాడగలిగాను. లేకపోతే ఈరోజే నీకు చివరి రోజు అయి ఉండేది అని చెంబ అంటే, "చాలా థ్యాంక్స్ చెంబ, నువ్వు సమయానికి వచ్చి నన్ను కాపాడావు. అసలు ఆ బ్లాక్ మ్యాన్ ఎందుకు నాపై ఇంత పగబట్టాడో అర్థం కావడం లేదు" అని మనోహరి తల పట్టుకుంటుంది. మరోవైపు అమర్ సీసీ ఫుటేజ్‌ని మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బాగి అక్కడికి వచ్చి, "ఏవండీ, ఎవరండి ఆ బ్లాక్ మ్యాన్, తెలుసుకున్నారా?" అని అడగడంతో, "ఏమో బాగి, అసలు అర్థం కావటం లేదు. ఇంతకుముందు ఆ బ్లాక్ మ్యాన్ మనోహరి మీద అటాక్ ప్లాన్ చేసినప్పుడు తన గన్‌ని మేము స్వాధీనం చేసుకున్నాము. దానిని ల్యాబ్‌కి కూడా పంపించినప్పుడు వేలిముద్రలని పాత నేరస్తులతో పోల్చి చూశాము. ఎవరితోనూ కూడా మ్యాచ్ కావడం లేదు" అని అమర్ చెప్తూ ఉంటే బాగి కూడా ఆ సీసీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటుంది. "ఏవండీ, ఈ సీసీ ఫుటేజ్‌ని ఆ బ్లాక్ మ్యాన్‌ని చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉందండి" అని బాగి అంటుంది. "అవును, ఈ పర్సనాలిటీని చూస్తుంటే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు. మనోహరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా మన ఇంటికి ఈ మధ్య వచ్చారా బాగి" అని అమర్ అడుగుతుంటే, "అలాంటి వాళ్ళెవరూ రాలేదండి" అని బాగి చెప్తుంది. "బాగా గుర్తు చేసుకో మనోహరి, నీపైన అంత కసి, కోపం ఉన్నవాళ్ళు ఎవరు" అని చెంబ అడుగుతూ ఉంటే, "నాకు తెలిసి అరుంధతికి తప్పిస్తే నేనెవరికీ అంత పెద్ద అన్యాయం చేయలేదు. దానికే నా మీద అంత కోపం ఉంటుంది. ఎందుకంటే దాని విషయంలోనే నేను అన్యాయం చేసింది" అని మనోహరి అంటుంది. అప్పుడే ఆ బ్లాక్ మ్యాన్ ముసుగు తీసి ఆరు ఫోటోని చూసుకుంటూ ఉంటే మనకి రామ్మూర్తిని చూపిస్తూ ఉంటారు. "నువ్వు నన్ను పట్టుకోలేవు మనోహరి" అని, "నీ పాలిట యముని నేనే" అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. "నువ్వు ఎలాగైతే నా కూతుర్ని వెన్నుపోటు పొడిచావో అదే విధంగా నేను అజ్ఞాతంలో ఉండి చంపేస్తాను మనోహరి, చంపేస్తాను. నువ్వు నా చేతిలో నుండి అసలు తప్పించుకోలేవు" అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. "నీ పాలిట యముడు ఆ బ్లాక్ మ్యానే మనోహరి. నువ్వు కనుక జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు మాత్రం చచ్చిపోవాల్సిందే. నువ్వైతే కనిపెట్టలేవేమో" అని చెంబ అంటే, "నేను కనిపెట్టలేకపోయినా అమర్ అయితే అసలు వదిలిపెట్టడు. ఖచ్చితంగా కనిపెడతాడు" అని మనోహరి అంటుంది. "అమర్ కనిపెడితే అప్పుడు నీ గురించి మొత్తం నిజం తెలిసిపోతే అమరే నిన్ను చంపేస్తాడేమో" అని చెంబ అంటే, "అలాంటిదేం జరగదు. ఏవేవో నాకు చెప్పి నన్ను భయపెట్టకు చెంబ. అంతలోపే బాగి చస్తుంది, ఆ బ్లాక్ మ్యాన్ చస్తాడు" అని మనోహరి అంటుంది. "నిన్ను చంపంది నేను
భావన మనోహరి అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. ఇక రామ్మూర్తి ఆరు ఫోటోని చూసుకుంటూ, అమ్మ అరుంధతి, నీకు బ్రతికి ఉండగా నేనేమి చేయలేకపోయాను. ఆ మనోహర్ని చంపి నీకు ఆత్మశాంతి చేకూరుస్తాను. ఇదే ఈ తండ్రి నీకు చేయబోయేది అని రామ్మూర్తి ఆరో ఫోటోని చూసి చెప్తూ ఉంటాడు. మరోవైపు ఈ నారదుడు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇలా విసిగిస్తున్నాడేమిటి గుప్తా అని యమధర్మరాజు ఆ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఆరు ఇంద్రజ రూపంలో అక్కడికి వస్తుంది. ఇదిగో ఇంద్రజ అని గుప్తా గారు చెప్తూ ఉంటే నారదుల వారు ఆరుని మొత్తం ఫుల్గా పరీక్షిస్తూ ఉంటాడు. ఏమిటి ఈ నారదుల వారికి డౌట్ వచ్చిందా ఏంటి అని యమధర్మరాజు గుప్తా గారు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. లేదు లేదు, ఇక్కడ ఉన్నది సాక్షాత్తు ఇంద్రజయే. సాధారణ మానవులకి ఇంతటి తేజస్సు వర్చస్సు ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ ఉన్నది ముమ్మాటికి ఇంద్రజయే అని నారదులు చెప్తూ ఉంటే, సరే ఇక వెళ్ళిరమ్ము అని యమధర్మరాజు అంటారు. వెళ్తున్న నారదుడు ఒక్క క్షణం ఆగిపోయి, ఇంద్రజ నీ అంగుళికం ఎక్కడా అని అడగడంతో, నా అంగుళికాన్ని ఈ చిత్రగుప్తులు తీసుకున్నారు నారద మునీంద్ర అని ఆరు చెప్తుంది. ఎందుకు అబద్ధాలు ఆడుచుంటివి? ఇది నా అంగుళికము అని చిత్రగుప్తుడు చెప్తే, అవును నా అంగుళికాలు కూడా నా దగ్గరే ఉన్నాయి అని యమధర్మరాజు అంటాడు. ఏమిటి ఇంద్రజ, మళ్ళీ నీ అంగుళికాన్ని భూలోకాన జార విడుచుకుంటేవా అని నారదుడు అడగడంతో, అవును అందుకే మా లోకానికి వెళ్ళలేకపోతున్నాను. ఒక అంగుళికము ఇవ్వచ్చు కదా నారమునిద్ర అని ఆరు అనడంతో, అలాగే ఇస్తాను అని ఒక అంగుళికాన్ని ఇచ్చేసి నారదుల వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆరు చాలా సంతోషంగా వేలికి పెట్టుకుంటూ ఉంటే, బాలిక ఆ అంగుళాన్ని ఇచ్చివేయము అని గుప్తా గారు యమధర్మరాజు బెదిరిస్తూ అడుగుతూ ఉంటే, అమ్మో నేనెందుకు ఇస్తాను, నేను ఇవ్వను కాక ఇవ్వను అని ఆరు అంటూ ఉంటుంది. గుప్తా నువ్వు ముందు తీసుకుంటావా లేదా, లేకుంటే ఆ బాలిక భూలోకానికి వెళ్ళిపోతుందని యమధర్మరాజు అంటే, నేను ఇవ్వను అంటూ ఆరు పరుగులు పెడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ వెంటపడుతూ ఉంటారు. ఆగండి ఆగండి, నేను భూలోకానికి వెళ్ళను, కానీ ఈ అంగుళికాన్ని మాత్రం మీ చేతికి ఇవ్వను అని ఆరు అంటుంది. సరే గుప్తా, ఈ బాలిక ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ యమధర్మరాజు వెళ్ళిపోతాడు. తర్వాత అమర్ గోడ దూకిన చోట రామ్మూర్తి ఫింగర్ ప్రింట్స్ కోసం డాక్టర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వివరిస్తూ ఉంటాడు. వారిని పట్టుకోవడం కోసం అమరేంద్ర చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అయితే నువ్వు దొరికిపోవడం ఖాయం మనోహరి అని చెంబ అంటే, నేనెందుకు దొరుకుతాను అని మనోహరి అంటుంది. ఎందుకంటే నేను చంపడానికి ప్రయత్నిస్తుంది రణవీర్ భార్యనని బాగి అమర్ మనసులో నాటింది కదా. అంటే రణవీర్ భార్య ఎవరో తెలుసుకోవడం కోసం అమర్ ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆ బ్లాక్ మ్యాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా నువ్వు దొరికిపోతావు అని చెంబ చెప్తుంది. నన్నెవరూ పట్టుకోలేరు అని మనోహరి అంటే, అవును ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు కదా అని చెంబ అంటుంది. ఓకే సార్, వేలిముద్రలు తీసేసుకున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటే, సరే మీకు ఏమనిపిస్తోంది అని అమర్ అంటాడు. ఇంతకుముందు వేలిముద్రలు ఇవి రెండు ఒకేలా ఉన్నాయి సార్. కిల్లర్ ఒక 60-65 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తిలా అనిపిస్తున్నాడు అని డాక్టర్స్ చెప్తూ ఉంటే, అంటే ముసలోడితో కూడా నీకు వైరం ఉందా మనోహరి అని చెంబ అంటుంది. సరస్వతి వాడేనా అయినా కొంపు దానికి గోడ దూకేంత శక్తి ఎక్కడిదిలే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అంటే పాత కిల్లరా అని అమర్ అడగడంతో, ఏమో సార్ పాత కిల్లరా అయి ఉండొచ్చు, ఇప్పుడు నేరాలు మొదలుపెట్టి ఉండొచ్చు. ఏదేమైనా మేము ల్యాబ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ పంపిస్తాము అని వాళ్ళు వేలిముద్రలు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. బాగా ఆలోచిస్తూ ఉంటుంది.